Що? Я не бачу. Ой, Боже. Ігор! Побежали. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు గాడ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామం పేరట శుభములు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, ఇప్పుడు చాలా యుక్రెయిన్లో చాలా ఉగ్రతగా అంటే చాలా టెర్రిఫికల్గా ఉందన్నమాట పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ వాళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతులై ఉన్నారు. నేను ఇందాక చూసినటువంటి వీడియోలో వారు ప్రాణాల కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా వారు ఎంతో భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు వార్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. వార్ బిట్వీన్ యుక్రెయిన్ అండ్ రష్యా. వీరిద్దరు కూడా ఇప్పుడు వార్లో ఉన్నారు. అయితే ఈ యొక్క వార్ వల్ల ఈ యొక్క యుక్రెయిన్ సిటిజన్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే వారందరినీ చూసినప్పుడు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనకు అటువంటి వాతావరణం లేదు కాబట్టి చాలా బాగుంటుంది. కానీ అటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఐ కెన్ ఇమాజిన్. సో ఆ బాధను బట్టి ఈరోజు మీ అందరి మధ్యలో కూడా నేను వచ్చాను. ఒక క్రైస్తవులుగా మనకున్నటువంటి బాధ్యత, వీ హ్యావ్ టు ప్రే. మేబీ వీ కాంట్ స్టాప్ ద వార్ బిట్వీన్ ద టూ కంట్రీస్, బట్ వీ కెన్ ప్రే టు గాడ్. మనము ఆ రెండు కంట్రీస్ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధాన్ని, ఆ యొక్క వార్ని మనం ఆపలేకపోవచ్చు. మేబీ వీ కాంట్ స్టాప్, బట్ వీ కెన్ ప్రే. మనం ప్రార్థన చేయగలం. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి ఘోర పరిస్థితినైనా కానీ, బైబిల్ గ్రంథంలో ఉంటుంది, ఆయన మీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చువాడు. దేవుడు ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగానైనా మార్చగలడు. ఆయన అంటాడు, మనుష్యులకు అసాధ్యమే కానీ ఇదిగో దేవునికి సాధ్యమే. ఎందుకంటే ఎంతోమంది ఆ వార్ని స్టాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఆ వార్ స్టాప్ అవ్వడం లేదు. బట్ గాడ్ కెన్ డూ. దేవుడు ఆ పని చేయాలంటే మన ప్రార్థన చాలా ముఖ్యం. మన ప్రార్థన చాలా అవసరం. మన ప్రార్థన అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని మార్చగలదు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం ప్రియులారా. నేనైతే ప్రార్థన విశ్వాసంగా బలంగా చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా బాధాకరంగాను చాలా దుఃఖకరంగాను ఉంది ఆ పరిస్థితి. కాబట్టి మీ అందరి సహాయం కూడా యుక్రెయిన్ ప్రజలకు కావాలి. ద పీపుల్ ఆఫ్ యుక్రెయిన్ నీడ్స్ అవర్ హెల్ప్. దేవుని యొక్క అవసరం అనేది యుక్రెయిన్ ప్రజలకు ఎంతైనా ఉన్నది. కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. వారి నిమిత్తం మీరు చేసేటువంటి ప్రార్థనలో అనుక్షణం జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఒక చిన్న ప్రార్థన మన యుక్రెయిన్ ప్రజల కోసం మనం చేద్దాం. కృపామయుడా, పరిశుద్ధుడా, అయ్యా, మనుషులమైన మేము ఏమీ చేయలేమేమో, మనుషులమైన మేము ఏది సాధించలేమేమో, కానీ అయ్యా ఇదిగో నీ శరణు జొచ్చితే ఏదైనా సాధ్యమే తండ్రి. ఏదైనా సాధ్యమవుతుందయ్యా. బైబిల్ గ్రంథంలో ఎందరో నీ శరణు జొచ్చి నిన్ను వేడుకొని భయంకరమైన పరిస్థితుల నుంచి వారు బ్రతికిన వారు ఉన్నారయ్యా. భయంకరమైన స్థితిలో నుంచి నాయన వారు మంచి స్థితికి వచ్చారు తండ్రి. అయ్యా, యుక్రెయిన్ ప్రజల కోసం. ఎందుకంటే వారు వేరే కంట్రీ, మేము వేరే కంట్రీ కాదు. మేమంతా కూడా నీ సృష్టి. వేర్ ఆల్ ఆర్ ద క్రియేషన్ ఆఫ్ యూ గాడ్. మా అందరికి కూడా తండ్రివి, మా అందరికి తల్లివి, మా అందరికి నాయన ఆదరణవు నీవే. మా మార్గాలు ఏమైనా కావచ్చు, మా పరిస్థితులు, లేకపోతే మేము ఉండేటువంటి దేశాలు వేరు కావచ్చు, కానీ మా అందరికి కూడా నీవే. అయ్యా, దయతో యుక్రెయిన్ ప్రజలకు సహాయం చేయండి. సహోదరులు ఎంత వేదన పడుతున్నారు, చిన్నపిల్లలు ఎంత బాధపడుతున్నారు. అయ్యా, వారందరికీ కూడా మీరు సహాయం చేయండి. వారందరిని కూడా మీరు సేద తీర్చండి. అయ్యా, నీ చిత్తమైతే ఆ యొక్క యుద్ధాన్ని నాయన మీరు ఆపమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కార్యమును జరిగించమని వేడుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీళ్ళారా, దయచేసి అందరూ కూడా తప్పకుండా ప్రార్థన చేయండి. యుక్రెయిన్ ప్రజలందరికీ కూడా మన యొక్క ప్రార్థనలు అనేవి చాలా అవసరం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.